నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను మీ ముందుకి ఫ్లిప్కార్ట్ నుండి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను. థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. దగ్గర 90% ఆఫ్ 92% ఆఫ్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. 60% 70% ఆఫ్ అంటేనే మనం వదిలిపెట్టాం. అట్లాంటిది ఇన్ని మంచి ప్రోడక్ట్స్ ఇంత తక్కువ రేట్లో వస్తున్నాయి అన్నప్పుడు మిస్ అవ్వకుండా గ్రాప్ చేసుకోండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకుంటే గో చెక్అవుట్ ఇన్ ద డిస్క్రిప్షన్, లింక్స్ ఉంటాయి, పర్చేస్ చేయండి. సో ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రోడక్ట్. ఇది చూసాక నేను ఇంత చిన్నది ఏం పెట్టానో నాకే అర్థం కాలేదు. చాలా కన్ఫ్యూజన్ లో ఓపెన్ చేశాను. కానీ ఒక క్యూట్ డెకోర్ పీస్, డోర్ బెల్ డెకోర్ పీస్ అన్నమాట. కొంచెం పెద్దది వస్తుందేమో అనుకున్నాను, కానీ మరి ఇంత చిన్నది వస్తుంది అనుకోలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్, క్యూట్ లిటిల్ బ్రాస్ డోర్ బెల్ డెకోర్ ఐటమ్. స్మాల్ బాల్ బాగుంది కదా. ఇది 80% ఆఫ్ లో ఉంది. మేబీ అరౌండ్ 150 అలా వచ్చింది నాకు. ఇది వాల్ కి అటాచ్ చేయడానికి కూడా ఒక స్టిక్కర్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ పీస్. అండ్ ద నెక్స్ట్ ఐటమ్ ఇస్ దిస్. చూడడానికి చిన్నగానే ఉంది, కానీ ఇందులో చాలా ట్రెషర్ ఉంది. ఇది ఎయిర్ టైట్ కంటైనర్స్. లిడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ టైట్ గా ఉంది. ఇది ఫస్ట్ బాక్స్. సెకండ్ వన్, థర్డ్ వన్. ఓపెన్ చేస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్. చూపిస్తాను నేను. 5 బాక్సెస్, ఎయిర్ టైట్ కంటైనర్స్. లిడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ టైట్ గా ఉంది. ఇది ఈ 5 బాక్సెస్ కలిపి నాకు 200-220 రేంజ్ లో వచ్చింది. 90% ఆఫ్ ఉన్నట్టుంది దీనికి. 220 రేంజ్ లో వచ్చింది. చాలా బాగున్నాయి. యూ కెన్ జస్ట్ గో ఫర్ దిస్. దిస్ ఈస్ ద సెకండ్ ఐటమ్. And the third item is this mini uttappam pan. Multiple snacks చేసుకోవచ్చు ఇందులో. ఆమ్లెట్స్ వేయాలి అన్న ఒకేసారి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇట్లాంటి వాటిలో వేసిస్తే మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కుకింగ్ చేయడం. దీనికి హ్యాండిల్ కూడా ఇచ్చారు. నాన్ స్టిక్ పెన్. ఇది కూడా అరౌండ్ మేబీ బిలో 200, 150-160 అలా పడింది. నేను వీటి ప్రైసెస్ అన్ని పక్కన ఇస్తూ ఉంటాను, చూడండి. ఏదైనా యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే పర్చేస్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్, అల్యూమినియం స్క్వీజర్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం పొమగ్రనేట్ జ్యూస్ చేయాలి అన్న, పిల్లలకి తక్కువ క్వాంటిటీలో ఏమైనా జ్యూస్ చేయాలి, ఆరెంజ్ జ్యూస్, పొమగ్రనేట్ జ్యూస్ ఇలాంటివి చేయడానికి మాక్సిమం మనం మిక్సీ వాడతాము. పిల్లలకైనా జ్యూస్ కంటే ఫ్రూట్స్ ఇచ్చేది చాలా బెటర్. బట్ స్టిల్ ఎప్పుడైనా జ్యూస్ చేయాలి, పొమగ్రనేట్ అట్లాంటి జ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు, పవర్ కట్ ఉన్నప్పుడు ఇలాంటివి వాడడానికి బాగుంటుంది. మెటీరియల్ బాగుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇట్లా లోపల ఒకటి మెష్ ఇచ్చారు. ఇది పెట్టేసి ఇందులో ఫ్రూట్ పెట్టేసి టైట్ గా మనం ఇట్లా ప్రెస్ చేసేస్తే కింద కంటైనర్ లోకి జ్యూస్ వచ్చేస్తుంది. అండ్ వీ కెన్ పోర్ ఇన్ ద గ్లాసెస్. ఇది కూడా అరౌండ్ 200 పడింది, 200 చేంజ్ పడింది నాకు. ఐటమ్ బాగుంది, ఎటైనా క్యారీ చేయడానికి బాగుంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ దిస్ స్క్వేర్ షేప్ శాండ్విచ్ కట్టర్. శాండ్విచ్ కట్టర్ అనొచ్చు, సీలర్ అనొచ్చు. సీల్ చేయడానికి ఇప్పుడు బ్రెడ్ పెట్టేసి దాని మీద ఏమైనా వెజిటేబుల్స్ పెట్టేసి ఇంకొక బ్రెడ్ పెడతాం కదా, దాన్ని ఇట్లా పెట్టేసి గట్టిగా ప్రెస్ చేస్తే సీల్ చేసేస్తుంది. అంటే ఇట్లా ఉంది ఇక్కడ ఇది. అండ్ ఇవి నాబ్స్ లాగా ఉన్నవి, జస్ట్ వెళ్ళి లాక్ అయిపోతుంది అనమాట. ఇట్లా బాగుంది. If anyone is interested, can go for this. And the next one is this 2-in-1 పూరి ప్రెసర్. ఇక్కడ బాల్ పెట్టేసి ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ దీన్నే తీసుకువెళ్ళి ఈ ప్రెస్ చేసిన దాని చపాతీని తీసుకొచ్చి దీని మీద పెట్టేసి స్టఫ్ ఏమన్నా పెట్టేస్తే లాక్ అయిపోతుంది. ఇప్పుడు సమోసాలు చేయాలి అన్న అదే షేప్ చేయాలని ఏముంది, స్టఫ్ పెట్టేసి లాక్ చేసి అది ఊడిపోకుండా ఉండాలి, అంతే కదా. దీన్ని వాడుకోవచ్చు. చాలా బాగుంది. ఇది 65 రూపీసే పడింది పర్ పీస్. 65 రూపీస్ పడింది. 90-95% ఆఫ్ లో ఉంది ఇది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ దిస్
కత్తిపీటలతో కట్ చేసేవాళ్ళం కూరగాయలు. దాని తర్వాత ప్లాస్టిక్ వచ్చాం. ప్లాస్టిక్ అంత మంచిది కాదు అని చెప్పేసి వుడెన్ది ఇంట్రొడ్యూస్ చేశారు. వుడెన్ది వాడుతున్నప్పుడు అది ఫంగస్ బ్యాక్టీరియా ఉంటుంది, అదంత మంచిది కాదు అని చెప్పేసి స్టెయిన్లెస్ స్టీల్ ఇంట్రొడ్యూస్ చేశారు. హెల్త్కి మంచిది అని చెప్పినప్పుడు కొనకుండా ఉండగలమా? అండ్ దట్ ఆఫర్లో వచ్చింది, చాలా బాగుంది. మేబీ అరౌండ్ 250 రేంజ్లోనే ఉంది. ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీగా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. చాపింగ్ బోర్డ్. ఇప్పుడు చూపించేది ఇది అందరికీ అవసరం ఉండకపోవచ్చు, బట్ స్టిల్ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో చాలా యూస్ఫుల్ అనమాట. బాగా పిక్కీ ఈటర్స్ ఉంటారు కదా, ఏది పెట్టినా తినడానికి ఇష్టపడకుండా ఉండేవాళ్ళు, లేకపోతే పిల్లల్ని బాగా ఇంట్రెస్ట్గా తినేలా చేయడానికి కూడా ఇలాంటివి వాడుకోవచ్చు. ఇప్పుడు చపాతీ చేసినా, లేకపోతే మనం గోధుమ పిండితో ఏమైనా స్నాక్స్ చేస్తాం కదా, అవి కట్ చేయడానికి మనకి ఇట్లా ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇప్పుడు చపాతీ లాగా చేసేసి మనం ఈ షేప్ కట్ చేసేసి దీనిలోకి వెళ్ళిపోతుంది కదా, ఇలా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది మాత్రం కొంచెం అరౌండ్ 300 ఇదే అనుకుంటా, ఇది ఒకటే అనుకుంటా 300 అయింది, మిగతా అన్ని 300 బిలోనే ఉన్నవి. ఇది నెక్స్ట్ ఐటమ్, చాలా క్యూట్గా ఉంది, బాగుంటాయి. ఇంట్రెస్ట్గా మనకైనా చేయడానికి బాగుంటుంది, పిల్లలకైనా తినడానికి బాగుంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ దిస్. ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్ ప్రైస్ వింటే అస్సలు మిస్ అవ్వరు. సెరామిక్ కప్స్, హ్యాండ్సమ్ హబ్బీ అండ్ క్యూట్ వైఫీ. చాలా బాగున్నాయి, ఫినిషింగ్ బాగుంది, గిఫ్ట్ పర్పస్ బాగుంటాయి, ఇంట్లో వాడుకోవడానికి బాగుంటాయి. ఇది నాకు ఈ 2 పీసెస్ కలిపి 150కి వచ్చింది. 150 ఆర్ బిలో 150. చాలా బాగుంది. యూ కెన్ జస్ట్ గో ఫర్ దిస్. అండ్ ద నెక్స్ట్ ఐటమ్ ఈస్ దిస్. ఇది కూడా అన్బిలీవబుల్ ఆఫర్లో ఉంది. ఈ బాటిల్స్, లీటర్ బాటిల్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. బాటిల్ స్ట్రాంగ్గానే ఉంది, లిడ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ప్యాక్ ఆఫ్ 6 బాటిల్స్ నాకు 250కి వచ్చింది. చాలా బాగున్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కానీ, క్యారీ చేయడానికి కానీ. మోటివేటెడ్గా బీ హైడ్రేటెడ్ అని చెప్పేసి ఉంది. చాలా బాగున్నాయి బాటిల్స్. యూ కెన్ గో ఫర్ దిస్ ఆల్సో. ఇంత ఆఫర్లో ఉన్నప్పుడు మనకి ఇట్లాంటివి ఎప్పటికైనా పనికి వస్తాయి ఇంట్లో. ఇప్పుడు ఎందుకులే అనుకోకుండా ఆఫర్లో ఉన్నప్పుడే తీసుకున్నారు అంటే తర్వాతకి పనికి వస్తాయి, ఎప్పటికీ పనికి వస్తూనే ఉంటాయి కదా ఇలాంటివి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్ మైక్రో ఫైబర్ మాపింగ్ స్టిక్కర్. ఎక్స్టెన్షన్ రాడ్ ఇచ్చారు స్క్వీజ్ చేయడానికి, చాలా బాగుంటుంది. అంటే వాటర్ మొత్తం డ్రైన్ అయిపోవాలి అనుకుంటే. ఈ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దిస్ వన్ ఆల్సో ఐ గోట్ ఫర్ అరౌండ్ 250 ఆర్ 240. లో క్లీన్ చేశాక పైకి పెట్టేసి ఇట్లా ఇచ్చారు స్క్వీజ్ చేయడానికి. టైట్గా స్క్వీజ్ చేసేయచ్చు, చాలా బాగుంది. ఇది కూడా తక్కువలోనే ఉన్నాయి హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్ని. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ దిస్ మైక్రోఫైబర్ మెటీరియల్. ఫ్యాన్ డస్టింగ్ చేయడానికి ఎక్స్టెండింగ్ రాడ్ ఇచ్చారు. అండ్ ఇట్ విల్ ఎక్స్టెండ్ లిటిల్ మోర్, కొంచెం కూడా పెద్దగా అవుతుంది ఇంకా. అండ్ ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది, ఫ్లెక్సిబుల్గా ఉంది. మనం ఇట్లాగా బెండ్ చేసేసి ఫ్యాన్కి పెట్టేసేసి తుడిచేసేయచ్చు. చాలా బాగుంది మెటీరియల్. ఇది యూస్ఫుల్లే, ఏ ఇంట్లో అయినా కానీ యూస్ఫుల్లే. అప్పుడప్పుడు డస్టింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్యాన్స్ కూడా రెగ్యులర్గా డస్ట్ చేయడానికి బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఐ థింక్ అరౌండ్ 250 ఆర్ 200 అంతే. అండ్ వన్ మోర్ వెరీ క్యూట్ ఐటమ్, టీపాయ్. చాలా బాగుంది. బ్లాక్ టీ చేయడానికి ఇందులోనే పౌడర్ వేసేసి వాటర్ పోసేసి స్టవ్లో పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఈ ఫిల్టర్ ఉంది లోపల, ఇట్లా రిమూవబుల్ ఫిల్టర్. చూడండి క్వాలిటీ ఎంత బాగుందో. ఇది ఇలా ఫిక్స్ చేసేసి అండ్ క్యూట్ లిడ్. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ద నెక్స్ట్ ఐటమ్ ఇస్ దిస్ పుల్కా రోస్టింగ్ గ్రిల్ అనమాట. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఏదైనా పచ్చడి చేయడానికైనా, వంకాయ పచ్చడి అలాంటివి కాల్చి చేస్తాం కదా, దానికి కూడా పనికొస్తుంది. చాలా బాగుంది. ఇది నెక్స్ట్ ఐటమ్, టీ కప్స్. కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. కింద సాసర్తో కూడా అవసరం లేకుండా బేస్ కొంచెం వెడల్పుగా ఇచ్చారు. అండ్ ఈ హ్యాండిల్ ఇక్కడ అటాచ్ అయిందనమాట. చాలా క్యూట్గా ఉంది.
అండ్ దిస్ ఈస్ ద కలర్ చాక్లెట్ కలర్ లో ఉంది. వెరీ ట్రెడిషనల్. చూడండి వర్క్ కూడా బాగుంది కదా. ఇది ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. అండ్ ద నెక్స్ట్ ఐటమ్ ఇస్ దిస్ సిప్పర్స్, చిన్నపిల్లలకి. క్వాలిటీ కూడా బాగున్నాయి. బ్లూ అండ్ పింక్ కలర్. అండ్ ఇది కూడా ఆఫర్ లోనే ఉంది. బాగున్నాయి బాటిల్స్. సో ఇవి ఈరోజు ఐటమ్స్. నేను వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. స్టాక్ అవుట్ అవ్వకపోవచ్చు కానీ ఆఫర్ అయిపోతుందేమో, కాబట్టి వెంటనే చెక్అవుట్ చేసి బై చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి ప్రొడక్ట్స్ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.